ఉపాధి అవకాశాల కల్పనపై ప్రభుత్వం దృష్టి పెట్టిందని తుడా చైర్మన్ డాలర్స్ దివాకర్ రెడ్డి అన్నారు. క్రమం తప్పకుండా సర్కారు జాబ్ క్యాలెండర్ విడుదల చేస్తోందన్నారు. ఎన్నికల హామీలను కూటమి ప్రభుత్వం నెరవేరుస్తోందన్నారు. ఉద్యోగాల కల్పన కోసం మంత్రి లోకేష్ ప్రత్యేక చొరవ తీసుకుంటున్నారని అంటున్న దివాకర్ రెడ్డితో మా ప్రతినిధి రవివర్మ ఫేస్ టు ఫేస్. కూటమి ప్రభుత్వం అధికారులకు వచ్చిన తర్వాత యువతకు పెద్దపీట వేస్తూ అనేక ప్రాధాన్యత కల్పిస్తోంది. ఎన్నడూ లేని విధంగా ఇవాళ జాబ్ క్యాలెండర్ కూడా విడుదల చేసి యువతలో ఉత్సాహాన్ని నింపింది. అలాగే యువతకు ఉపాధి అవకాశాలు కల్పించే దిశగా ప్రభుత్వం కూడా ప్రణాళికలు సిద్ధం చేస్తూ ముందుకు సాగుతోంది. దానికి సంబంధించిన తుడా చైర్మన్ మనతో ఉన్నారు. మరింత వివరాలు తెలుసుకుందాం. సార్ నమస్తే. ఇవాళ రాష్ట్ర ప్రభుత్వం చేపడుతున్నటువంటి జాబ్ క్యాలెండర్ కానీ యువతకు ఉపాధి కల్పన ఏ విధంగా ఉంది, మీరు ఎలా చూడొచ్చు సార్? మా యువనాయక్ నారా లోకేష్ గారు, ఆనరబుల్ చీఫ్ మినిస్టర్ చంద్రబాబు నాయుడు గారు ఆంధ్ర రాష్ట్ర యువతకి సుమారుగా 10,060 పోస్టులు శాంక్షన్ చేయడం అనేది అంత ఈజీ విషయం కాదు. అదేవిధంగా ఏదైతే చెప్పిన మాట ప్రకారం యువగలంలో ఉన్నారో క్యాలెండర్ రిలీజ్ చేసి మరీ మే 15వ తేదీ నుంచి అక్టోబర్ 15వ తేదీ వరకు 4 దశలుగా నోటిఫికేషన్ డేట్స్ ఇవ్వటం కూడా అదొక చరిత్ర. ఎందుకంటే ఈరోజు ఆంధ్ర రాష్ట్రంలో మిగతా యువత అందరికి కూడా ఒక ఆశయం కలిగించారు. ఈరోజు మనం కరెక్ట్గా ఉంటే మన జీవితం బాగుంటుంది. మన యువనాయక్ నారా లోకేష్ గారు నమ్ముకుంటే మనం బాగుంటాము. మా చంద్రబాబు నాయుడు గారు నమ్ముకుంటే మేము బాగుంటాము. మా ఎన్డీఏ కూటమి ఆంధ్ర రాష్ట్రంలో ఉంటేనే ఆంధ్ర రాష్ట్ర ప్రజలందరూ బాగుంటారని ఒక నమ్మకాన్ని కలిగించిన నాయకుడు యువనాయకుడు నారా లోకేష్ గారు. సో కాబట్టి ఈరోజు మరొకసారి నేను మనస్ఫూర్తిగా నారా లోకేష్ గారికి ఆంధ్ర రాష్ట్ర యువత తరఫున అందరూ కూడా ధన్యవాదాలు చెప్తున్నాను. ముఖ్యంగా అంటే గత ప్రభుత్వ హయాంలో యువతకు ఉపాధి కల్పించాము. దాదాపు వార్డు సచివాలయాల పేరుతో దాదాపు 2.5 లక్షల మందికి ఒకసారి ఉపాధి కల్పించాం. కానీ ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత అలాంటి అవకాశాలు లేదు, ఉన్న ఉద్యోగాలు కూడా తీసేసిందని చెప్పి ఆరోపణలు చేస్తాం. ఎంతవరకు గత 2019-2024 వరకు ఉన్నటువంటి వైసీపీ ప్రభుత్వంలో వాళ్ళు కల్పించినటువంటి ఉద్యోగాలు ఏంటంటే గంజాయి తాగటం, రౌడీయం చేయటం, యువతని చెడుదారులకు తీసుకెళ్లటం, రేపులు చేయటం, ఎక్కడ భూములు దొరికితే అక్కడ కబ్జాలు చేయటం, ఎక్కడ కట్టినటువంటి బిల్డింగ్ని కోల్చడం, అట్లాంటిని వాళ్ళు ఎంకరేజ్ చేశారు. మా ప్రభుత్వంలో మాకు చెడు చేసినా కూడా ప్రతి ఒక్కరికి మంచి జరగాల, ప్రజలు ఎప్పుడు కూడా ఎక్కడ రౌడీజన్కి ఎంటర్టైన్ కావుందు, యువత అంతా కూడా గంజాయి మత్తులో బానిస కావుందు, యువత ఎక్కడ కూడా సరే చిన్న వాటికి ఎక్కడ కూడా కకృతి పడకుండా దానికోసం బానిస కాకుండా మంచి దారిలో రావాలనేట్టు నేర్పించినటువంటి పార్టీ మా తెలుగుదేశం పార్టీ, మా నాయకుడు యువనాయకుడు నారా లోకేష్ గారు, మా చీఫ్ మినిస్టర్ చంద్రబాబు నాయుడు గారు. ఇవాళ ప్రకటించుంటే జాబ్ క్యాలెండర్ ఎవ్రీ ఇయర్ కంటిన్యూగా ఉంటుందా సార్? ఖచ్చితంగా. ఇప్పుడు మీరు చూస్తున్నారు సూపర్ 6లో చెప్పినట్టు అన్నీ కూడా మేము ఇంప్లిమెంట్ చేశాము. అవి చెప్పినట్టు కూడా ఈరోజు మేము చాలా ఇంప్లిమెంట్ చేస్తున్నాము. మాకు మా ఎన్డీఏ కూటమికి ఒకటే లక్ష్యం ఉంటుంది. ఆంధ్ర రాష్ట్రానికి ఏదైతే అవసరమో అవన్నీ కూడా 10 మందికి మంచి జరుగుతుందో అవన్నీ కూడా మేము చెప్పిన దానికన్నా ఎక్కువ చేస్తూ వెళ్తాం. ఇది ప్రధానంగా ఉపాధి అవకాశాలకు పెద్దపీట వేస్తూ కూటమి ప్రభుత్వం ఇస్తున్నటువంటి ప్రోత్సాహాన్ని అన్ని విధాల యువతకు తోడ్పాటును అందిస్తుందని చెప్పేసి కూడా తుడా చైర్మన్ ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. వీడియో జర్నలిస్ట్ రామకృష్ణ, రవి ప్రైమ్ 9, తిరుపతి నుంచి. రాష్ట్రంలో వంట